గుడి వద్ద రాజకీయాలు చేయడం మంచి పద్ధతి కాదని, రాజకీయాలు ఎన్నికలప్పుడే చూడాలి తప్ప దేవాలయాల దగ్గర రాజకీయాలు చేస్తే సహించమని నెల్లూరు రూరల్ గుడిపల్లిపాడు శివాలయం చైర్మన్ పి మల్లికార్జున, యువ నాయకులు పి మహేష్ తెలిపారు. మంగళవారం గుడిపల్లిపాడులోని శివాలయం వద్ద గ్రామస్తులు కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన మేకల అనిల్ కుమార్ శివాలయంలో పోటోకాల్తో నిర్మించిన శిలా ఫలకాన్ని పగలగొట్టడం మంచి పద్ధతి కాదు అన్నారు. గుడిలో రాజకీయాలు చేస్తే సహించమన్నారు. శివాలయం నిధులను తాము దుర్వినియోగం చేసినట్లు అనిల్ కుమార్ ప్రచారం చేస్తున్నాడని, దేవుడి డబ్బులు పైసాతో సహా లెక్కలను బహిర్గతం చేస్తామన్నారు. పూజారికి, స్వీపర్కి జీతాలు దేవాలయ భూముల ద్వారా వచ్చిన ఆదాయంతో వారికి చెల్లిస్తున్నామన్నారు. దేవుని నిధులు రూపాయి తిన్నట్లుగా నిరూపించాలన్నారు. గుడిపల్లిపాడు అనేక అభివృద్ది కార్యక్రమాలు సొంత నిధులతో తాము చేశాము తప్ప మీరు గ్రామానికి ఏం చేశారు చెప్పగలవా అని సవాల్ విసిరారు. ఇప్పటికైనా రాజకీయాలు మానుకొని గ్రామాభివృద్దికి సహకరించాలని, లేని పక్షంలో ప్రజలే బుద్ది చెప్తారన్నారు. గుడిపల్లిపాడులో శ్మశాన వాటిక, పోతురాజు గుడి, అరుంధతివాడలో మాతమ్మ గుడి, హరిజనవాడలో చర్చి సొంత నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలను చేశామే తప్ప నీలాగా ఏమీ చేయకుండా విర్రవీగడం మానుకోవాలి అన్నారు. నీలాంటి రాజకీయ నాయకుల వల్లే గుడిలో పూజారి కూడా గుడికి వచ్చేవారు పట్ల రాజకీయాలు చేస్తూ భక్తులను అవమానిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పులి వెంకటేష్, పిగిలం సురేష్, బేతనం పోయిన రాజా, ఇరగల్ల వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అడిగేది నీ గురించి తెలియనోడు ఉంటే కదా, పిల్లకి పెచ్చమైన వ్యక్తి నువ్వు సేవా కార్యక్రమం నువ్వు ఎవరికి దేనికన్నా ఒక్క దానికన్నా ఏదైనా చేస్తున్నావా? గుడపల్లిపాడులో మేమేం చేసామో చెప్తా. ఎప్పుడో చరిత్రలో నిలిచిపోయి శ్మశానం కట్టాం. మా సొంత డబ్బులు 4.5 లక్షలు ఖర్చు పెట్టాం. పోతురాజు స్వామి గుడికి ప్రహరీ కట్టించాం 5 లక్షలు పెట్టి. ఇంకా మా ఊరు అరుంధతి వాడవాళ్ళకి, మన గాలివానికి మాతమ్మ గుడి పడిపోతే మాతమ్మ గుడి కట్టించాం. మా ఊరు అర్జున వాడికి సౌండ్ సిస్టమ్ 50,000 రూపాయలు పెట్టి తీపిచ్చాం. చర్చికి 2 లక్షలు పెట్టి ప్రహరీ కూడా కట్టించాం. మా సొంత నిధులతో మేము చేస్తే దండి చేశారనేది, నువ్వు చేస్తే దొరతనంగా చేశాను. నువ్వు చేస్తే కదా పిల్లి కేపించమేమి, నువ్వేం చేశారా? పిల్లి కేపించమేవా? నువ్వేమో పెద్ద నాయకుడు అని ఒకతో మాట్లాడితే ఎవడు భయపడేవాడు లేడు కదా. ఇలా భయపడే రోజులు కాదు. నువ్వు ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఒక్కడే ఒక విషయం చెప్తున్నా. జరిగిన సబ్జెక్టు 4 ఏళ్ల నుంచి శివాలయంలో ఏ రోజు ఒక చిన్న సమస్య కూడా లేదు. ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ఈ విధంగా రచ్చబెడుతున్నారు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒక చిన్న విషయం, 3 రోజుల క్రితం నేను శివయ్య సాక్షిగా చెప్తున్నా. 3 రోజుల క్రితం నేను స్వామికి ఫోన్ చేసినప్పుడు, స్వామి శుక్రవారం రోజు ఫోన్ చేశా, మా అబ్బాయికి మొక్కుబడి ఉంది, నేను అభిషేకం చేయించుకోవాలని ఫోన్ చేశా. చేస్తే సరే సోమవారం చేసుకో, నేను ఆదివారం ఫోన్ చేసి పట్టి రాయిస్తాను, ఏమేం కావాలో సామగ్రి అన్నాడు. ఆదివారం ఉదయం ఫోన్ చేస్తే ఆపమన్నారు అన్నాడు. ఎవరు ఆపమన్నారు అన్న, మేకల నీళ్ళు అన్నాడు. ఎందుకు ఆపమన్నాడు సార్ అంటే, మరీ దారుణంగా మేము ఎన్నుకోబడిన కార్పొరేటర్ 3 ఊర్లు అల్లిపురం, కచ్చరికూరు, గుడపల్లిపాడు ఎన్నుకోబడిన కార్పొరేటర్ దేవాలయానికి వస్తే అసలుకి తాంగుంటున్నా స్వామి పూజలు చేయకుండా మరీ దారుణంగా ఉంది. ఎవరైనా వస్తే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్తున్నాడు. అదేమంటే మేకనీళ్ళు చెప్తున్నాడు, మేము అట్టే చేస్తున్నాము అనే రీతే చెప్తున్నాడు. మా దేవుడు అనేవాడు చూస్తా ఉన్నాడు. ఎవరి పాపం వాళ్ళు తప్పకుండా పోదు. కానీ ఇదే మేకనీళ్ళు వాస్తవమేం చెప్పాలంటే చాలా చిన్నోడు, మాకు వదిలిచేలా చిన్న పిల్లోడు. అతన్ని పోషించి అతన్ని పెంచి నాగుబావు కాటేసినట్టు ఈరోజు నాగుబావు రామ్మోహన్ గారిని కాటేస్తున్నాడంటే, అతను రామ్మోహన్ లేకపోతే మేకనేది ఈ ఊర్లో లేడు. వార్డులో గెలిపించింది కూడా అప్పట్లో మాకు తెలుసు, గెలిపించింది కూడా రామ్మోహన్ గారి. అంతేగాని ఇతను సొంతంగా పోటీ చేసి గెలిచింది లేదు. అదే సొంతంగా మొన్న పడినేరు రామ్మోహన్ గారు గెలిచినప్పుడు ఆయన్ని పెట్టి గెలిపించవచ్చు కదా, బలం ఉంటే గెలిపించవచ్చు కదా. 650 మెజార్టీ వచ్చింది మాకు అంటున్నారు. 3 ఊర్ల మంది వేస్తే కదా 650 మెజార్టీ వచ్చింది ఇతనికి.
అంతేగాని నన్ను చూసి ఇతను ఏమైనా నెంబరా, కార్పొరేటరా, ఎమ్మెల్యేనా, ఎమ్మెల్యే పిఏనా? మేము శ్రీధర్ అన్నతో గిరి తిరిగి మాకు ఇష్టమని ఆ బోర్డు ఆడ వేసుకుంటే వాళ్ళ పేర్లు తీసి ఏడు పెడతాడు అతను. ఇదేమైనా సభ్యంగా ఉందా? 89లో బోర్డులై చెన్నకేశ్వర స్వామి గుళ్ళో వేసినటివి 92లో వేశారు. అప్పటి నుంచి ఇప్పటికి గర్భగుడి మీద అట్టే ఉన్నాయి. మేమేమైనా తీసామా? ఎన్ని పార్టీలు వచ్చినా ఎవరైనా తీసారా? ఇతను మాకు వాళ్ళ అభిమానం అని వాళ్ళతో తిరిగామని ఎమ్మెల్యేలు మేము వేసుకోమంటే అవి తీసి ఇతను కింద పెడతాడు. మీరు ఇదేమైనా పద్ధతిగా ఉందా? ఒక